నేను అడుగుతా అన్న. నమస్తే. నమస్తే అన్న, ఏం పేరు అన్న? మన పేరు కుమ్మ ఇలయ్య. ఏ ఊరు అన్న మంది? రాజారం. ఏ రాజారం? తిప్లాయపాలెం మండలం, తిరుమలాయపాలెం మండలం, ఖమ్మం డిస్ట్రిక్ట్. ఓకే. ఏ వెరైటీ అన్న వేసుకుంది మీరు? ఇది రెడ్సన్ అన్న. రెడ్సన్ 5454. ఓకే. ఎట్లుందన్న వెరైటీ? ఇది బాగుందన్న. బాగోటం అంటే ఎట్లా వేసుకున్నారు? ఇది చిన్న అచ్చు పెడదాం అనుకున్నాం, పెద్ద అచ్చు పెట్టినాం. ఓకే. పత్తి అచ్చుల కన్నా పెద్దగా పెట్టినాం ఇంకా. ఓకే. అయినా కమ్మింది, మంచిగా ఉంది. ఎన్ని రోజుల మొక్క అనేది? దగ్గర 110 రోజులు అయిందా? 120 రోజులు. 110 రోజులు. 120 రోజులు. ఓకే. ఎట్లా అనిపించింది అన్న మీకు ఇది? పర్లేదు, మంచిగా ఉందన్న. పర్లేదు అంటే రైతుకి, మీ రైతు వారీగా ఇంకో రైతుకి మీరు ఈ వెరైటీని ఎలా ఉంది, ఏంటి, దాని క్యారెక్టర్ ఏంది, సైజ్ ఎలా ఉంది, అదేమన్నా చెప్పగలుగుతారా? సైజు కూడా మంచిగా ఉందన్న. ఓకే. పర్వాలేదు, వేసుకోవచ్చు. అంతేనా? అంటే నీరసంగా చెప్పినావు. వేయచ్చన్న, పర్లేదు, మంచిగా ఉంది. ఓకే. ఎంత చేసుకున్నారు మీరు? ఇది పత్తి అచ్చు 40 ఇంచులకు ఎక్కువ ఉంటుంది అన్న. 42 ఇంచుల చిల్లర ఉంటుంది ఇది. పత్తిలనే పెద్ద అచ్చు ఇది. ఆయన కూడా కమ్మింది. మీ ఫస్ట్ నుంచి కూడా ఒక రైతుకి ఇచ్చే సజెషన్ కూడా అదేనండి. మేము పెద్ద చేసుకోండి, పెద్ద చేసుకుంటే బాగుంది. నేను కూడా అసలు ఏ తెలుసుకోలేదు, ఆయన చేసినాం, బాగుంది. అదే ఎందుకంటే ఒక రైతు వారీగా మేము కొన్ని పద్ధతులు చెప్తాం. విత్తనాలు తీసుకునేటప్పుడు ఇలా చేయండి, ఇలా చేయండి. కొంచెం వేయించుకునేటప్పుడు కూలోళ్ళ దగ్గర పెట్టుకొని అందరు ఏం చేస్తారంటే ఒక 4-5 వెరైటీలు కొంటారు, పోస్తారు, పెంచేటప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఆ రోజు అడావిడి వల్ల ఏ నారు ఎక్కడ వేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి అవుతుంది. అలాంటి జాగ్రత్తలు తీసుకోండి. కొద్దిగా ఉన్న వాటిలలో బెస్ట్ రకాలు మీకు ఇస్తున్నప్పుడు మీరు కూడా బెస్ట్కి ఇస్తే మాకు కూడా రేపటి రోజున మిగతా రకాలు రైతులు చూపించుకోవడానికి బాగుంటుంది అనేది మా యొక్క ఆలోచన. పర్లేదన్న, మంచిగా ఉంది. వెరైటీ అయితే పెద్ద చేశారు, అదొకటి నాకు మంచిగా బాగుంది. అసలు అచ్చు ఇది అన్నట్టుగా ఉందండి. స్టార్టింగ్ లో ఇంత అనుకున్న లక్షణం అదన్న. మీరే కాదు, ఇప్పుడు మా కాడ ఉన్న 5-6 రకాలలో కూడా పెద్ద అచ్చులు, ఇవన్నీ వెరైటీలు పెద్ద అచ్చులు. అవి వేసుకుంటే దాని దిగుబడి వేరే. మామూలుగా అచ్చు వేసుకుంటా అంటే అచ్చు సాలు ఏమంటే సాలు కాస్త మళ్ళీ పెద్ద అచ్చు పెట్టిండు. ఏమన్నా ఇది కమ్ముద అనే టైప్ లో అయినా సరే మళ్ళీ ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఓకే. ఒక రైతు వారీగా తన అభిప్రాయాన్ని తెలుసుకోవడం జరిగింది. కంపల్సరీ పెద్దచ్చు అనే వెరైటీ. పెద్దచ్చు వల్ల మనకి కాయమచ్చ కూడా రాదన్న, మంచి గాలి పారుద్ది, మంచిగా ఉంటుంది. ఇంకా ఒకసారి మీరు పెద్ద చేసుకోవడం, కలర్ సైజు కానీ, కాయ సైజు కానీ, చెట్టు ఎంతైతే ఎదగలుగుతుందో అంత మట్టికి విశాలంగా ఎదగలుగుతుంది. అది కాసి అంత మట్టికి ఒక్కసారి కాపాడ్డా కానీ 20 నుంచి 25 క్వింటాలు రాగలడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.